హలో దోస్తులు, ఎంత ట్రై చేసినా కూడా కొన్ని విషయాల్లో బాగా టైం వేస్ట్ అవుతా ఉంటది. నా విషయంలో అయితే వెజిటేబుల్స్ కట్ చేసే దగ్గర. అందుకని నేను వారానికి ఒకసారి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాక ఇట్లా సర్దుకుంటా. అప్పుడైతే నాకు టైం వేస్ట్. ఏదైనా ఆకుకూరలు తీసుకొస్తే వాటిని నెక్స్ట్ డేనే వండేసుకుంటా, స్టోర్ చేయకుండా. ఈ మసాలా వంకాయలు కలర్ఫుల్ గా ఉండేసరికి మాటికోసారి కట్ చేయమని ఇస్తున్నాడు ఆర్యన్ నాకు. ఇక కొన్ని వెజిటేబుల్స్ అయితే మనం వాష్ చేయకుండా కట్ చేయలేము. అందులో బెండకాయలు అండ్ ఆకుకూరలు అయితే వస్తాయి. ఇట్లా స్టోరేజ్ బాక్స్ లో ఫస్ట్ అయితే ఒక పేపర్ టవల్ పెట్టుకుని దానిపైన మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని దానిపై నుంచి మళ్ళీ ఇంకో పేపర్ టవల్ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడు చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి. మాక్సిమం ఒక 1 వీక్ అయితే ఫ్రెష్ గా ఉంటాయి. ఇక ఆర్యన్ అయితే మమ్మల్ని ముప్పు తిప్పులు పెడతా ఉంటాడు. వెజిటేబుల్స్ అస్సలు కట్ చేయనీయడు. చూడండి, ఈ చిక్కుడుకాయలు గింజలన్నీ తీసుకొని దాచిపెట్టుకున్నాడు వాడి దగ్గర. మిరపకాయలు అయితే తొడిమలు తీసేసి పెట్టుకోవాలి. అప్పుడైతే పండు బండవు అండ్ ఖరాబ్ కూడా అవ్వవు తొందరగా. నా ఒక్కదాంతో కాదు కాబట్టి అందరైతే హెల్ప్ చేస్తున్నారు నాకు ఇక్కడ, ఆర్యన్ తో సహా. చూడండి ఎట్లా కూర్చున్నాడు, అందులో లేవట్లేడు అసలు కూర్చొని. ఈ ప్రాసెస్ కాస్త టైం పడుతుంది, కానీ వారానికి సరిపడా వెజిటేబుల్స్ అయితే రెడీ అయిపోతే మనకి. మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో షేర్